వెల్కమ్ టు అగస్త్య టాక్స్ అండి. ఈ ఎపిసోడ్లో భారతీయ సంస్కృతి, సత్యము, ధర్మము, మన ప్రస్తుత రాజకీయాలు, రాజకీయ నాయకులు వాడే పరిభాష, దాని గురించి మాట్లాడదాము. మన భారతీయ సంస్కృతి ఎంత పటిష్టమైన పునాదుల మీద ఉందంటే దాని పునాదులు సత్యము, ధర్మము, ఆ పిల్లర్స్ మీద ఉంది. అందువలన ఈ ఈ ధర్మాన్ని కదిలించడం కాదు కదా, తాకడానికి కూడా ఎవరి తరం కాలేదు. అందుకనే అంత స్ట్రాంగ్గా ఉంది. మన యుగాల్లో తీసుకున్నట్లయితే కృతయుగంలో అంతా కూడా సత్యయుగం అంటారు దాన్ని, పూర్తిగా సత్యం. తర్వాత మనం త్రేతాయుగం తీసుకున్నట్లయితే త్రేతాయుగం కాలం నాటి ఎక్కువగా మనం ఇప్పటికీ మాట్లాడేది రామాయణం సాక్షాత్తు వేదాల సారాంశం అంటారు. ఆ రామాయణంలో మనం రాముని వంశం తీసుకున్నట్లయితే రాముణ్ణి ఏమంటారంటే సత్యము, ధర్మము రెండు పాదాలుగా నడిచిన మూర్తి. సత్యము, ధర్మము ఒక షేప్ తీసుకుంటే ఆ షేపే రాముడు అంటారు. రెండు పాదాలుగా నడిచిన మూర్తి అంటారు. ఆ వంశంలో వాళ్ళు ఎంత ప్రాధాన్యత ఇచ్చారంటే రాముడు తండ్రి ఇచ్చిన మాట ధర్మం, దాన్ని పాటించడానికి అరణ్యవాసం వెళ్ళాడు. ఆయన ముందు తరంలో కూడా సగరుడు సొంత కొడుకు అసమంజసుడు అనే కొడుకు ఉండేవాడు. పెద్ద కొడుకు చిన్నప్పుడు కొంచెం విచిత్రమైన ప్రవర్తన ఉండేది. తోటి పిల్లల్ని తీసుకెళ్ళడము, ఆ సరయు నదికి తీసుకెళ్ళడము, దాంట్లో ముంచేసేవాడు. అది తెలిసిన సగరుడు కన్న కొడుకైన కూడా అరణ్యాలకు పంపించాడు. ఎందుకు అరణ్యాలు పంపించాడంటే ఆ టైంలో మన ఋషులందరూ కూడా అరణ్యాలు ఉండేవాళ్ళు. వాళ్ళ యజ్ఞాలు, యాగాలు, ధ్యానాలు, జపాలు ఇవన్నీ కూడా అరణ్యంలో జరిగాయి. అందువల్ల మన ఫిలాసఫీ అంతా కూడా అరణ్యంలో నుంచే వచ్చింది. అందుకే ఫారెస్ట్ ఫిలాసఫీ అని కూడా అంటారు. సో దెన్ ఆఫ్టర్ దట్ ఆయన అరణ్యాలకు వెళ్ళాడు, ఋషుల దగ్గరికి వెళ్ళాడు. ఆ తర్వాత చాలా గొప్ప వ్యక్తికి తయారాడు. అది వేరే విషయం. అంటే ఫస్ట్ సగరుడు కొన్న కొడుకైన కూడా అధర్మంగా ఉన్నాడు అన్న ఒక్క ప్రామాణికతో కొడుకని కూర్చోలేదు. ధర్మం ఇంపార్టెంట్ అని అరణ్యాలు పంపించాడు. అటువంటి సంస్కృతి సాక్షాత్ రాముడు అరణ్యవాసం చేసిన దశరథుడు కైకేయికి ఇచ్చిన మాట ప్రకారం. సో అటువంటి సంస్కృతి. ఆ తర్వాత మనం ద్వాపరయుగంలో తీసుకుంటే శ్రీకృష్ణ భగవానుడు పాండవ పక్షపాతి అంటారు. దానికన్నా నేనేమంటానంటే ధర్మపక్షపాతి అంటాను. ఎందుకంటే ధర్మానికి ఆయన ధర్మం పక్షం ఉంటాడు. ఇప్పుడు పాండవులు సాక్షాత్తు దేవునికి కుంతికి ఇప్పుడు దేవేంద్రుడికి కుంతికి పుట్టిన సంతానం అర్జునుడు. అట్లా దేవుని కుమారులు వాళ్ళు ప్రతి ఒక్కరు. సో వాళ్ళు అతి పరాక్రమవంతులు. వాళ్ళను మించిన వాళ్ళు లేరు. కానీ వాళ్ళ అన్న ధర్మరాజు జూదంలో ఓడిపోయినప్పుడు ద్రౌపదిని నిండు కౌరవ సభలో అత్యంత నీచమైన సంఘటన, ద్రౌపది వస్త్రాభరణం జరుగుతున్నప్పుడు వాళ్ళు తల దించుకొనే ఉన్నారు. అప్పుడే లేకపోతే కౌరవులందరినీ చంపేసి ఉండేవాళ్ళు. అప్పుడు అధర్మమై ఉండేది అది. సో ధర్మానికి అంత పెద్ద పీట వేశారు. అదే ధర్మం ప్రకారము తల దించుకొని ఉన్న ఆ తర్వాత అరణ్యవాసం చేసిన, అజ్ఞాతవాసం చేసిన, ఎందుకు చేశారంటే ధర్మం. అటువంటి ధర్మాన్ని పాటించారు కాబట్టే సాక్షాత్తు భగవానుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి రథసారథయ్యాడు. అంత తప్పితే వాళ్ళ మీద ప్రేమ, కౌరవుల మీద ద్వేషం అలాంటిది ఏం లేదు. ఆయనకి శ్రీకృష్ణ భగవానికి ప్రేమ ద్వేషాలు ఏముండదు. ఆయన ధర్మం ఎటు ఉంటే అటుంటాడు, సత్యధర్మాలే ఎటుంటే అటుంటాడు. దట్ ఈస్ వెరీ క్లియర్. సో ఇప్పుడు మన హిందూ సంస్కృతిలో 8th సెంచరీలో మన హిందూయిజం గురించి, ఇంటర్ప్రిటేషన్ గురించి ఏదో సమ్ మిస్కాన్సెప్ట్స్ ఉన్నాయని సాక్షాత్తు శంకరుడే ఆదిశంకరుడిగా వచ్చి ఇండియా మొత్తం అనేక సార్లు కాలి నడకన సౌత్ టు నార్త్, నార్త్ టు సౌత్ తిరిగి అనేక మఠాలను స్థాపించి మళ్ళా పునర్వైభవం తీసుకొచ్చాడు. ఏదన్నా తర్వాత 18th సెంచరీలు కూడా మన
మన హిందూ సంస్కృతిలో ఒక రకమైన స్తబ్దత, ఒక రకమైన తమోగుణంలో ఉన్నారు. ఎందుకంటే అది మేబీ ముస్లిం రూలింగ్ కాబట్టి టూ మెనీ ఇయర్స్ ఆఫ్ ముస్లిం రూలింగ్, సో మెనీ ఇయర్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ముస్లిం రూలింగ్, తర్వాత బ్రిటిష్ రూలింగ్ వలన అటువంటి తమోగుణం ఉన్నప్పుడు ఒక్కసారిగా వీళ్ళందరినీ లేపడానికి స్వామి వివేకానంద వచ్చి సింహగర్జన, సింహం ఎలా గర్జిస్తే ఎలా ఉంటుందో అలాంటి గర్జనతోటి ఒక్కసారి భారత ప్రజానికాన్ని మేల్కొల్పాడు. మన సంస్కృతిని, అద్వైతము, ప్రతిదీ ఎందుకు విగ్రహారాధన చేస్తారు, ఎందుకు మంత్ర జప తంత్ర ఇవన్నీ ఎందుకు కరెక్టు, మన అసలు మనకు ఒకరు ఫారినర్సు మతాన్ని ఉపదేశించాల్సిన అవసరం లేదు, వీఆర్ టూ రిచ్ ఇన్ దట్ అని ప్రపంచమంతా ఎలుగెత్తి చాటాడు. సో అటువంటి సంస్కృతి. కానీ విచిత్రంగా ఏంటంటే ఈ మధ్య కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసము మన ధర్మాన్ని వాడుకుంటున్నారు. ఎందుకు వాడుకుంటున్నారు, ఎందుకు అది అధర్మం అంటే, ఇప్పుడు ఒక రాజకీయ నాయకులు అనుకున్నప్పుడు మన దేశం ఏర్పడిందే బేస్డ్ ఆన్ కాన్స్టిట్యూషన్, అది రాజ్యాంగం. రాజ్యాంగాన్ని పాటించడం అనేది ధర్మం. సో రాజ్యాంగ పదవిలో ఎవరున్నా, ప్రధానమంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా, గవర్నర్ అయినా, పోలీస్ ఆఫీసర్ అయినా, లాయర్ అయినా, జడ్జి అయినా, ఎవరైనా రాజ్యాంగబద్ధంగా వచ్చిన పదవి అది. సో ఆ పదవిలో ఉన్నప్పుడు ఆ రాజ్యాంగాన్ని పరిరక్షించడం అనేది వాళ్ళ ధర్మం. అలా రాజ్యాంగాన్ని పరిరక్షించకుండా వాళ్ళ రాజకీయ పబ్బం కోసం మతాల్ని, ఇప్పుడు రాజ్యాంగం ఏం చెప్తుంది, అన్ని మతాలకి, అన్ని కులాలకి సమదూరం పాటించాలని చెప్తుంది. అలా కాకుండా నేను రాజ్యాంగ పదవిలో ఉంటూ నేను ఒక మతం గురించి మాట్లాడుతున్నానంటే అది ఎంత అధర్మం, అది నీచం, అది అధర్మం. నాకు ఏదైనా ఒక మతం మీద ప్రేమ ఉందనుకోండి, అలాంటప్పుడు నేను నాకు నా పర్సనల్ కెపాసిటీలో నేను ఒక ట్రస్టో వాట్ ఎవర్ మేబీ నేను స్థాపించుకొని ఆ ధర్మాన్ని ప్రచారం చేసుకోవచ్చు, తప్పేం లేదు. ఎంతోమంది హిందూ మత ప్రచారకులు ఉన్నారు, ఎంతోమంది క్రిస్టియన్లు ఉన్నారు, ఇస్లాం ఉన్నారు. సో దే ఆర్ డూయింగ్ దే గుడ్ జాబ్. వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అంతేగాని రాజ్యాంగం ధర్మం ప్రకారము ఒక పదవిలోకి వచ్చి వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవట్లేదు, అది అధర్మం అవుతుంది. అందువల్ల జనాలందరూ కూడా ఎవరైనా రాజకీయ నాయకులు మతం గురించి చెప్పినా, కులం గురించి చెప్పినా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, మీకు ఈ పదవి ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, మత ప్రాతిపదికన వచ్చిందా, రాజ్యాంగ ప్రకారం వచ్చిందా? మత ప్రాతిపదికన వచ్చిందనుకో ఆ మతాన్ని చేయండి. మత ప్రాతిపదికన ఏ పదవి రాదు. ఎందుకంటే మన కంట్రీ కానీ మన కంట్రీలో ఉన్న ఏ పొజిషన్ కానీ రాజ్యాంగ ప్రాతిపదికనే వస్తాయి. అట్లాంటి పదవులు వచ్చినప్పుడు మీరు రాజ్యాంగాన్ని పాటిస్తున్నారా లేదా, రాజ్యాంగంలో ఏముంది, కులమత ప్రస్తావన చేయాలని ఉందా లేదా? సో ఇట్లాంటి క్వశ్చన్ అడిగినప్పుడు ఏంటంటే ఆ నాయకులు ఇట్లా నీచమైన సంస్కృతికి పాల్పడరు. మనకు అవేర్నెస్ లేదు అని వాళ్ళు అనుకుంటున్నారు. ప్రతి ఒక్కరికి అవేర్నెస్ ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ రైట్స్, కాన్స్టిట్యూషన్లో ఏముంది, ఓకేనా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వం వహించి చేసిన రాజ్యాంగంలో ఏముంది అందరికి తెలుసు. బట్ మనకేంటంటే వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం టు టీచ్ ద లెసన్స్ ఫర్ దోస్ హూ ఆర్ యూజింగ్ క్యాస్ట్ రిలీజియన్ బేస్డ్ పాలిటిక్స్. అందువల్ల ఏంటంటే పాలిటిక్స్లో ఉన్న ఏ రాజ్యాంగ పదవిలో ఉన్నా ఎవరైనా కూడా కులమత ప్రస్తావన చేశారంటే దయచేసి అటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. అటువంటి వాళ్ళు మన సమాజానికి, ఆ రకంగా మన దేశానికి, మన రాష్ట్రానికి అత్యంత ప్రమాదకరం. దయచేసి ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ.